వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పాపూర్లోని గోశాలలో ఆలయ నిధులు 61 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణానికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయంలో స్వామివారికి కోడెమొక్కు చెల్లించడం అత్యంత ప్రీతిపాత్రమైనదని వివరించారు. చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికలను తీర్చు తండ్రి అని ఎంతో ఇష్టంగా స్వామివారికి కోడెమొక్కులను చెల్లించుకుంటారని, గోవుల కోసం అధునాతన పద్ధతులలో మరిన్ని నూతన షెడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఈ రాజేష్, డిఈ రఘునందన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, వేములవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి, మీకు కోడెమొక్కును చెల్లిస్తామని చెప్పని అనాది నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతినిత్యం, ప్రతి నెల, ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడెల కోసం 66 లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలకు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా 1,11,00,000 రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జా గారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ హయాము నుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి